అయిపోయింది. మళ్ళీ ప్రొఫెషనల్ పూల్ పనికి పోవాలని మేము అందరం. మేమైతే ఇప్పుడు ఎటు పోతున్నాం కార్తీక్? గట్టిగా అయితే మేము చీరాల పోతున్నాం. చీరాల ఎందుకంటే పర్టికులర్గా గోవా ఓలేగా పోతున్నాం. ఏనా సాయనా ఏందనా? ఒక్కటి లైఫ్లో వన్ డే ఎట్లా ఎంజాయ్ చేయాలనో అట్లా ఫుల్ ఎంజాయ్ చేసేసారు. తాగిన మత్తులో మాట్లాడుతున్నాం. ఊరంతా మనం చూస్తారు మనల్ని. ఇట్లా చెప్పాలా? హ్యాండ్సమ్ అనిపిస్తున్నాను. వెరీ 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 బ్యాడ్ పెండ. మస్తున్నది. రాత్రి 12కి బయలుదేరితే ఇప్పుడు 12 అవుతుంది. ఓడరేవు బీచ్. ఇప్పుడే ఓడరేవు బీచ్కి వచ్చినాం. ఈ సముద్రం లోతు ఎంత? దుంకి తెలుసుకోరా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? వీడికి ధైర్యం ఎక్కువ మా వాడికి. గజీతగాడు ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడే దిగుతాడు. గజీతగాడు ఎప్పుడైనా ఎవరైనా ప్రమాదంలో ఇలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? శాతాగాని కొడుకులు. సో ఫైనల్లీ చీరాలలో ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం. మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అనమాట. సో దీనికి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉన్నది. సో ఏంటంటే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మేము చెక్ ఇన్ చేసేసినాం. ఇది ఏదైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా, ఫ్యామిలీ కపుల్స్ ఎవరికి వచ్చినా కానీ సో పర్సనల్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా మీకు, ఈ వ్యూ, ఈ బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఇదంతా వీళ్ళ ప్రైవేట్ బీచ్. వీళ్ళ ప్రైవేట్ బీచ్ వ్యూ అనమాట. నో టెన్షన్స్, ఎవరు అడిగాడు, ఏం చెప్పాడు. డబుల్ బెడ్కి వచ్చేసి 9,000 కట్టినాం. బీచ్ వ్యూ రిసార్ట్ అంటే కాస్ట్ ఉంటుంది, కానీ తప్పలేదు, తీసుకోవాల్సి వచ్చింది. 9,000 కానీ రూమ్ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఏంటంటే పీస్ఫుల్గా ఉండొచ్చు. మళ్ళా రాము కదా. 9,000 పెండలో కూర్చొని నీ ముఖమే కనిపిస్తుంది సూపర్ ఉంది అనేది. సో ఇదే ఎప్పుడైనా రిసార్ట్లో రూమ్ తీసుకున్నప్పుడు నాకు ఎప్పుడు ఒకటి చేయాలనిపిస్తుంది. సో అదేంటంటే ఇలా. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మా బీచ్లోకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. సో అయితే ట్విస్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా చీరాల రావడం మెయిన్ రీజన్ పారాగ్లైడింగ్ చేద్దామని. పారాగ్లైడింగ్, జెట్ స్కీ చేద్దామని వచ్చిన. బట్ అక్కడికి వెళ్తే ఏమన్నారంటే వెదర్ కండిషన్స్ బాగాలేవు, దానివల్ల ఈ పారాగ్లైడింగ్ ఇవన్నీ కొన్ని రోజుల దాకా బంద్ ఉంటాయని చెప్పారు. వెంబడే అనుకున్నా.
ఓకే, అది ఎందుకు పారాగ్లైడ్ బంద్ చేసారు? సో ఏటీవీ రైడ్ ఇప్పుడైతే 200 అంట. 100 కదా అంటే అది రామపురం బీచ్లో 100 బ్రో, ఇక్కడైతే 200 అన్నాడు. ఓకే, ఇదేమో బీచ్. వా మనదా ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏది ఎందుకురా రిస్క్, ఎక్స్పీరియన్స్ చేయాలంతే. నైస్ ఏటీవీ రైడ్. కాకపోతే చాలా డెలికేట్ ఉంది, మనకి అలవాటు కావాలి. బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, రండనా. ఇట్లా రూమ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఇట్లా తిప్పితే ఇక్కడ బీచ్ ఉంటుంది. ఎవరైనా చీరాల బీచ్కి రావాలనుకుంటే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు, ఎందుకంటే ఇది 5 out of 5 వర్త్ అనమాట. సో హ్యాపీగా పీస్ఫుల్. కాకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటారు అకామిడేషన్, అది మ్యాటర్ అనమాట. ఇట్లా మేము ప్రైవేట్ ప్రాపర్టీ బీచ్ ఉన్న రిసార్ట్ ఎందుకు తీసుకున్నామంటే కొన్ని మెమరీస్ ఉంటాయి, లైఫ్ టైం గుర్తుంటుంది. ఇప్పుడు చీరాల బీచ్ అంటే రైట్ మైరా వచ్చినాం, మైరాలో ప్రైవేట్ బీచ్ ఉంటుంది, నో డిస్టర్బెన్స్, ఏ పబ్లిక్ ఉండదు. ఉన్న వాళ్ళమే మేమే నైట్ వేసుకున్నాం. ఇక్కడ టేబుల్ వేసుకున్నాం రౌండ్ కాడ, ఆడ టేబుల్ వేసుకొని కూర్చొని ఇలా డిన్నర్ అన్నీ వేసుకొని మంచిగా 2 అయింది. 2 వరకు ఇక్కడే కూర్చొని మంచిగా ఆ సౌండ్ వినుకుంటా, అల్లల సౌండ్ వినుకుంటా కూర్చొని. కానీ నెక్స్ట్ లెవెల్ వైబ్ అయినా. సో చీరాల బీచ్కి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని వచ్చేయండి. నీట్గా ఉంది బీచ్, పొల్యూషన్ లేదు, డర్టీ లేదు. మేము ఆర్కే బీచ్ పోయినప్పుడు అయితే మొత్తం వాసన గలీజ్ ఉన్నది అదైతే. కానీ చీరాల బీచ్ మాత్రం వర్త్. ఈ ఓడరేవు బీచ్ అంటారు, ఇది ఓడరేవు బీచ్. ఇంకా అటు వెళ్తే చాలా ఉంటాయి. ఓడరేవు మెయిన్ ఉంటుంది, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి పీస్ఫుల్ ఉంటుంది, అక్కడైతే పబ్లిక్ ఉంటుంది. ఇంకా అటు వెళ్తే ఇంకా రామవరపాడు, ఇంకా 4-5 బీచ్లు ఉన్నాయి. కానీ ఇదైతే నీట్ అండ్ క్లీన్ ఉన్నది. అబ్బా వచ్చిరా మా వాళ్ళు. ఏడా ఇప్పుడు ఇది ఓడరేవు, ఓడరేవు బీచ్ ఎట్లుందా? అరే మస్తు ఉన్నది, అర్థమైతే తెల్లారు ఎట్లా కొట్టుకుంటున్నాయి అలా, అట్లా కొట్టుకుంటే మన పాలలు కూడా మజా ఉంది కదా. ఎంత పీస్ఫుల్ ఉందన్నా. ఇప్పుడు పీస్ఫుల్ అంటే వైజాగ్ ఇండివిజువల్గా వచ్చి విల్లా ఎన్ని బీచ్లు తిరుగుతాము? ఇప్పటికీ ఒక 10 బీచ్లు తిరుగుతాం. కానీ ఈ బీచ్లో ఉన్న ప్రశాంతత వైపు మాత్రం ఏ బీచ్లో దొరకలేదు నాకైతే. మేము పాండిచేరి పోయినాం, చెన్నై పోయినా, వైజాగ్ పోయినా. ఏమేమి ఉన్నాయి? ఓకే ఓకే, ఇడ్లీ, వడ, ఉప్మా, సాంబార్ అండ్ బాయిల్ ఎగ్స్. కానీ కాంప్లిమెంటరీ కదా గుమై. నీకు ఇబ్బంది అవుతుందా కెమెరా అంటే? వేసాడమే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి సాయన్న స్విమ్మింగ్ పూల్లో దుంకుదామంటుంది. బీచ్లో దుంకుదామా? స్విమ్మింగ్ పూల్లో రచ్చనే వేసేద్దాం. స్విమ్మింగ్ పూల్ మొత్తం బీచ్ వద్దామా? బీచ్ ఇప్పుడు కష్టం, ఎండ మస్తు కొడుతుంది, ఎండ కొడుతుంది, చచ్చిపోతాం. అయితే సాయన్నకైతే పిచ్చి పట్టింది. ఈ ఫోటోలో అది తిరుగుతూనే ఉన్నాడు. మొన్న బాయ్ అంటాడు, కథం పంటాడు. పిచ్చి బ్రహ్మానందం దిగుతారు చూడు స్విమ్మింగ్ పూల్. ఇటు ఇట్లాను ముఖంకి అని ఇటు ఇట్లాను. అది అది దే పెయిన్ నో వాడు పెట్టు తెగుతాడు. డాష్ 1 2 3 4 చెప్పన్నా మొత్తం చెప్పు. ఇంకేమన్నా హాయ్ హాయ్ దుంకురి అన్నా, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అని చెప్పు. నేను అట్లా ఏం చెప్పా. ఇప్పుడు
వీడియోలో పెడుతున్నసరికి నేను అట్లా ఏం చెప్పా అనుకుంటున్నాను. పెట్టండి ఫుల్ రోస్ట్ చేయి. ఎప్పుడు రిలీజ్ అయ్యాడు అలా చెప్పానా ఆయన ఛార్జింగ్ అయిపోతుంది. చెప్పు ఏం చెప్పాలా? హాయ్, మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చుతుంది చెప్పు. నేను చెప్పాను, నువ్వు వింటున్నావు. నేను ఇంత నా ఫోన్ తీసుకో. చూసిన ఇందాక నాకు పెళ్ళయింది అది ఇది అన్నావుగా అన్న. రిసార్ట్లో మొత్తం అయిపోయింది మంచిగా. నిన్న వచ్చినాం 24 hours ఇట్లా చూస్తున్నాం గడిచిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి చెక్అవుట్ చేసేస్తున్నాం. సాయనా ఏమంటావు, చీరాల రావచ్చు అంటావు వద్దా? అయితే ఒకసారి 100 సార్లు రావచ్చు. చీరాల రావచ్చు. ప్లేస్లోకి ఎవరైనా రావాలని ఇట్లా ప్రైవేట్ బీచ్ ఉన్న ప్రాపర్టీ తీసుకుంటే మాత్రం ప్రాపర్టీకి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తేజ ఏమంటావు, ఎట్లుంది రిసార్ట్, ఎట్లుంది బీచ్, ఎట్లుంది? ఓన్లీ పేయబుల్ ఫర్ బీచ్ 9,000. కానీ పీస్ఫుల్ ఉంది కదా. మస్తు పీస్ ఉన్నది. ఒక డ్రీమ్ ఉండే, మాకు ఆ డ్రీమ్ అచీవ్ చేసినాం ఇవాళ. ఏం డ్రీమ్ చెప్పాలా? చెప్పు. వద్దులే మళ్ళీ ఎందుకు చెప్తా. ఓకే, ఇదే రిసెప్షన్ మన మైరా రిసార్ట్ది. బ్రో మీ పేరు? కిరణ్ రెడ్డి. కిరణ్ రెడ్డి బ్రో, మైరా రిసార్ట్ ఇట్లా రిసెప్షన్ బ్రదర్. మంచిగా ఉంది రిసెప్షన్ కానీ మొత్తం ఇలా హాస్పిటాలిటీ అంతా మా బాగుంది. సో మేమైతే రికమెండ్ చేస్తాం పక్కా మైరా బీచ్కి విజిట్ అవ్వండి. మున్నా ఎక్స్ప్లోర్స్. ठीक है, क्या नाम है? जैक. किधर से आप? उड़ीसा. चैनल देख लिया रात में? जी, वीडियो देखा कल. बहुत अच्छा वीडियो बनाया. अच्छा है, तो ये भी बना के डालता हूँ, देख लो. ठीक है. अपने वालों को भी बता लो. ठीक है. మా ఎక్స్పెక్టేషన్స్ అసలు దాటిపోయింది. వేరే లెవెల్ ఉంది. మీరు కూడా వచ్చి మంచి చిల్ అయిపోవచ్చు, ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ. బాయ్ చింటూ బాయ్. నైట్ అంతా 9 తిరిగింది ఇదైతే. 1 night మహా అంటే 2 nights 1 day. మరి ఎక్కువ ఉండకూడదు, చిల్ అయి వెళ్ళిపోవచ్చు. 1 day 2 days. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరు రావచ్చు. మంచి పీస్ఫుల్గా ఉంది. మీరు బాధల్లో ఉన్నా సంతోషాల్లో ఉన్నా ఇక్కడికి వచ్చి ఉండిపోవచ్చు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఆటోమేటిక్గా చిట్టీలు, ఈఎంఐలు, కష్టాలు అన్నీ మీద పడుతూనే ఉంటాయి. అంతే, ఇంటికి పోయే కొద్ది అన్ని దగ్గరకు వస్తుంటాయి. అందుకే దూరం రావాలి. అవి ఉంటూనే ఉంటాయి అన్న. రావాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి. రికార్డ్ అవుతుందిరా. మైక్ లేకుండా మాట్లాడుకుంటా పోతుంది గైస్. ఏడర్రా హాయ్, ఇది ఉంటేనే మాట్లాడాలంట. నాకు తెలియదు, డైరెక్ట్ రికార్డ్ అయిద్దేమో అనుకున్నా నేను. కంక్లూజన్ చెప్పండి గైస్. ఆయన మాట్లాడతారు ఫ్రెండ్స్. కంక్లూజన్ అంటే తెలియదు, ఏం మాట్లాడాలో. కంక్లూజన్ అంటే ట్రిప్ వీళ్ళతో అంటున్నా కట్ చేసుకుంటాడు అంటాడు. చెప్పు. ట్రిప్ అయితే ఎక్సలెంట్ అయింది గాయస్. మేమైతే ఎట్లా స్టార్ట్ అయినాము, అన్ఫార్చునేట్లీ ఇట్లా అనుకున్నాము 1 day బిఫోర్. నైట్ బయలుదేరినాం. రిసార్ట్ వచ్చేంత వరకు అందరూ చూసే బ్యాచ్ అని అంటే నేను ఏం చెప్పలేను. లైఫ్ అంటే అన్ప్రిడిక్టబుల్ బతుకులు కాబట్టి ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేయాలనేది మెయిన్ పాయింట్. అంతే, మా దగ్గర ఉన్నా లేకున్నా కానీ అందరం ఎంజాయ్ చేయాలన్న ఒక్కటే మైండ్ సెట్ తోటి వచ్చేసినాం, ఎంజాయ్ చేసేసినాం. 1 day చూస్తున్నాగా గడిచిపోయింది. వీళ్ళతో పాటు ఉంటే సంవత్సరాలు ఇట్లా గడిచిపోతే అర్థం కావట్లేదు. 1 day అయితే అట్లా గడిచిపోయింది. సూపర్ బీచ్ ఉంది, వ్యూ ఉంది, సూపర్ ఎంజాయ్ చేసినాం. ఫుడ్ కానీ ఏదైనా ఇక్కడ సూపర్ ఉంది. ఇక్కడికి వచ్చేసారా లైఫ్ మొత్తం అన్ప్రిడిక్టబుల్ కాబట్టి ఏదైనా ఫుల్ ఎంజాయ్. ఇంట్లో వండి ఆ సిగరెట్లకి బానిసలు కాకుర్రి, ఆ బయట తిరిగి పడకుర్రి, ఆ డబ్బులు పైసలు మంచిగా దాపెట్టుకొని ఇటువంటి ట్రిప్పులు మంచిగా ప్లాన్ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకుండా మెంటల్ టెన్షన్స్ ఏమైనా ఉంటే అన్ని పక్కా వాడదొప్పి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి. ఎక్కడైనా ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, పీపుల్ ఇంపార్టెంట్. మనం ఏ ప్లేస్ వచ్చినా మనం వైబ్ క్రియేట్ చేసేస్తాం. చీరాల అయితే సూపర్ ఉన్నది, ఏం చెప్పడానికి లేదు. ఫస్ట్ ఉంది మేమున్న రిసార్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. బ్యూటిఫుల్ ఫీలింగ్ ఏంటి అంటే నేను నైట్ వేవ్స్ అదిరిపోయింది. అట్లుంటది, ఇట్లా కూర్చుంటే అట్లుంటది. మైరా రిసార్ట్ బాయ్ అయిపోయింది. ప్రొఫెషనల్ పూల్ పనికి పోవాలని మేము అందరం